అయినా రాఖీ కట్టకుండా ఉండి కొట్లాటలు అన్నకు చెల్లకు మద్దలకి వదినకు గొడవలు వచ్చిన ఆ గొడవల్ని మర్చిపోండి. ఇంటికి వచ్చిన ఆడబిడ్డను చూసుకోండి. ఆడబిడ్డ అంటే మొగుడు. మొగుడులో సగం భాగం మీకు అయ్యి ఉంటుంది వదినలకి. ఆడపిల్లని నిసులుకన చెయ్యకండి. ఆడపిల్లని చూసుకోండి. ఆసరి ఇస్తుంది మీకు. సౌభాగ్యములతో మీరు కలకల్లాడుతూ కోటికి పడిగేస్తారు. ఆడపిల్ల వచ్చిందని ముఖం మార్చుకోవద్దు. ఆడపిల్లని తిట్టొద్దు. వచ్చిందమ్మా మాకు ఇంత ఖర్చు అయింది అని ఎప్పుడూ అనొద్దు. రూపాయి 10 రూపాయలు ఇచ్చినామనుకో మీకు 100 రూపాయలు పుడతాయి. ఆడపిల్లని ఎప్పుడు ఏడిపించుకోవద్దు. ఆడపిల్ల లేని ఇల్లు మశానంతో సమానం. ఆడపిల్ల మనకి ఇళ్ళకి వస్తే గురువదేశం ముందు ఆడపిల్ల కావాలి. ఆడపిల్లకు మేనమామ కావాలి. చెవులు కుట్టించడానికైనా, చీర కట్టించేటప్పుడైనా, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడైనా, అవతల వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినా మేనమామ కావాలి. ముందు మేనమామ బట్టలు పెట్టాలంటారు. మేనమామ నిద్రకు తీసుకుపోవాలంటారు. ఎన్నో మేనమామతో ఉంటాయి. చెల్లికి ఎంత అనుబంధం ఉంటుందో మేనమామకు కూడా అంత అనుబంధం ఉంటుంది. అవునా కాదా ఆలోచించండి.